రైట్ మీరేనా బ్రదర్? మీరేం చెప్తారు బ్రదర్? మీరేం చెప్తారు? చెప్పమ్మా ఏం చెప్తున్నావు? నా భర్త నాకు బయట బతుక అనుకున్నాయ్యా. నా అయ్యా నేను మంచిగా చూస్తారు అనుకున్నావా? వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, మంచిగా ఆపరేషన్ చేస్తే బయటపడతాడు అనుకున్నా. నా భర్త మంచిగానే ఉంటాడు అనుకున్నా. ఇట్లయితుంది అనుకోలేదవ్వా. బుత్తంచేపటికి గిట్ల గిట్ల అన్నాడు, అట్టిన పానం పోయిందవ్వా. నా అయ్యా ఆపరేషన్ చేస్తారన్నారు. అయ్యా సూదేశిన్లు బయట తీసుకోపోమ్మ, ఆయన వేరే హాస్పిటల్ తీసుకోపోరు అన్నాడు. అవ్వా నా అవ్వా నేను ఇంటనే బయటపడతాడు అనుకున్నావా? మంచిగానే ఉంటాడు అనుకున్నా అయ్యా. నా అయ్యా మనం చూస్తున్నాం పేషెంట్ కూడా కాదు, తను అంటే ఆల్మోస్ట్ చనిపోయారు. తన పార్థివ దేహాన్ని పెట్టుకుని హాస్పిటల్ ముందు నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ పార్థివ దేహాన్ని చూపించలేకపోతున్నాం. జస్ట్ మన పక్కనే ఉంది పార్థివ దేహం కూడా. ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ పార్థివ దేహాన్ని చూపించడానికి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మేము చూపించలేకపోతున్నాం. ఆల్మోస్ట్ 5 o'clock నుంచి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నా కూడా ఇక్కడ ఇప్పటివరకు మేనేజ్మెంట్ నుంచి ఒకటే రెస్పాన్స్, కేవలం 20 నుంచి 25 వేలు ఇస్తాం, మీరు అంత్యక్రియలు చేయండి. అంటే ఒక ప్రాణం విలువ 20 నుంచి 25 వేలు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మాకు డబ్బులు కాదు ఇంపార్టెంట్, కేవలం ఆ మనిషికి ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి, తను ఎందుకు చనిపోయాడు అని ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ అయితే మనకు అర్థమవుతుంది. ఏం చెప్తారు అన్న మీరు వాళ్ళ అబ్బాయిగా మీరేం చెప్తారు? మాకు ఏం ఇంజెక్షన్ వేసిండు, అది ఏం ప్రూఫ్ మాకు కావాలి. అది దేని ప్రాబ్లం, అది దేని విషయం వేసిండు, దేనికి అది మాకు న్యాయం కావాలి. అది మాకు అది న్యాయం కావాలి. అది మాకు ఏం ఇంజెక్షన్ వేసిండు, దేనికి సంబంధించి ఇంజెక్షన్, అది ఇంజెక్షన్ చూపెడతలేరు. అది రాంగ్ ఇంజెక్షన్ వేసినట్టే కదా. అది మన న్యాయం చేయాలి. అది దేనికా చూపెడితే అయిపోతుంది కదా సార్. అది ఏం బుడ్ వేసిన అంటే ఏదో అంటారు వాళ్ళు, చూపెడతలేదు. నేను ఒక మాట అంట, డాక్టర్లు ప్రాణం కాపాడడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేస్తారు. అంటే మనం కూడా వైద్యో నారాయణ హరి అంటాం. అలాంటి సిచ్యువేషన్ మీరున్న హాస్పిటల్లో ఉందా? ఒకటే మాట నేను అంటున్నా, వైద్యో నారాయణ హరి అంటాం. డాక్టర్ అంటే దైవంతో సమానంగా కొలుస్తుంటాం. అలాంటి దైవం, మీరు దైవాన్ని నమ్ముకొని వచ్చారు, ఆ దైవం ఏమి ఇంజెక్షన్ ఇచ్చింది, ఎందుకు మీరు ఇంత రియాక్షన్ అవుతుంది? మాకు ఏం ఇంజెక్షన్ ఇచ్చిందో తెలియదు. మాకు అది మాకు న్యాయం చేయాలి. మాకు ఏం విషయం ఇచ్చింది, మాకు అది ఏంటిదో చూపెట్టాలి. అది ఏదో మేము వాళ్ళని నమ్ముకొని మేము వచ్చిన ఏదో బతికిస్తారు కదా. మీరు కూడా అన్నారు తల్లి, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మీరు పక్కన అన్నారు. ఆ తర్వాత అప్పుడు పేషెంట్గా ఉన్నాడు తను, ఆ కండిషన్ ఎట్లా ఉంది? కండిషన్ మంచినే మాట్లాడిండు. ఇంజెక్షన్ ఇచ్చినాకనా ఇయ్యముందుకు మంచినే మాట్లాడిండు. సార్ అన్నం కావాలి, నాకు ఆకలి అవుతుంది అన్నాడు. అంటే ఇంతకుముందు తిన్నావు కదా అన్న అంటే తిన్నా కానీ మళ్ళీ ఆకలి అవుతుంది అన్నాడు. తర్వాత నువ్వు మంచిగా పెడతావన్నావు, వాటర్ కావాలన్నాడు. సిస్టర్ వాటర్ కావాలంటే వాటర్ వద్దమ్మా వాంతింగ్ అవుతుంది అన్నారు. అన్నాక కాళ్ళు చేతులు బాగా పిరికిలు పట్టిండు, పిరికిలు నలిచినాం. అప్పటి వరకు ప్రాణం పోయింది సార్. ప్రాణం పోయినాక యాక్సిజన్ పెట్టిలు, చనిపోయినాక యాక్సిజన్. మీరు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చూసినా అన్నారు, అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక ½ an hourలో తన పరిస్థితి ఎట్లా? ½ an hour పట్టలే సార్. ఇంజక్షన్ అయ్యాక పావుగంటలో ప్రాణం పోయింది. 10 నిమిషాలలో పోయింది ప్రాణం. పావుగంట కూడా పట్టలే. ఎమ్మట ఇంజక్షన్ ఇచ్చడంతోనే. ఇంజెక్షన్ ఇచ్చింది సీనియర్ డాక్టరా, డ్యూటీ డాక్టరా, లేకపోతే స్టాఫ్ నర్సా? ఎవరన్నా? నర్సు వాళ్ళే, మొత్తం నర్సు వాళ్ళే, ట్రైనింగ్ వాళ్ళే. సీనియర్ డాక్టర్ లేడు, మేడం లేదు, ఎవరు లేరు. అందరూ ట్రైనింగ్ వాళ్ళే. ఇంజక్షన్ ఇచ్చడం వల్లనే ప్రాణం పోయింది. మేము అక్కడనే ఉండి ఇంజక్షన్ ఏమి ఇచ్చిళ్ళు, చేతులు పట్టిండు. ఆయన ప్రాణం పోతుంది అంటే ప్రాణం పోతలేదమ్మా మేము చూసుకుంటున్నాం కదంటే సరైన ట్రీట్మెంట్ చేస్తలేరు. పెద్ద డాక్టర్ లేడా అంటే 7 గంటలకు వస్తాడని చెప్పిళ్ళు. మీరు బయటికి పోంటే 7 గంటల వరకు మీకు ట్రీట్మెంట్ చేసింది కేవలం స్టాఫ్ ఉన్న నర్సులు వాళ్ళే. డాక్టర్ రాలే మీ దగ్గర? రాలే. 7 గంటలకు వస్తే ప్రాణం పోయినాక ఎప్పుడు వస్తాడమ్మా డాక్టరు, ఎప్పుడు వస్తారు సారు? మీరు ఏం చేస్తారు, కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రాణం పోయిందంటే ప్రాణం పోలేదమ్మా ఉన్నది చూడని ఆక్సిజన్ పెట్టి మాకు ప్రాణం చూపిస్తారు. రెగ్యులేటర్లో వీడియో తీసిళ్ళు సార్. వీడియో తీస్తే వీడియో తీయద్దు. ఉన్నది సార్ వీడియో చూపిస్తారా? ఆయన కండిషన్ వీడియో ఉందట, ఎవరన్నా వీడియో చూపించే ప్రయత్నం చేస్తారా? జస్ట్ ఆ వీడియో చూపించే ప్రయత్నం చేయండి. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే పేషెంట్ అప్పటి వరకు ఇంజెక్షన్ ఇయ్యక ముందుగా ఇది మాట్లాడండి. ఓకే
అప్పటి వరకు ఇట్లా మాట్లాడిండు, అంటే ఇంజెక్షన్ ఇచ్చినాక తను చనిపోయిండు. అంటే మీరు పల్స్ ఎంత ఉంది, సంథింగ్ బీపీ అండ్ మొత్తం కంప్లీట్గా మానిటరింగ్ పక్కన ఉంటుంది, ఎందుకు తీయలే ఆ విజువల్? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.